ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మీకోసం జీవము గల దేవుని మాట, సామెతల గ్రంథము 21వ అధ్యాయము 23వ వచనం. నోటిని నాలుకను భద్రం చేసుకునివాడు శ్రమల నుండి తన ప్రాణమును కాపాడుకొనును. మానవ జీవితంలో ఆనందకరమైనటువంటి పరిస్థితులు ఏ విధంగా ఎదురవుతాయో అదేవిధంగా శ్రమలు కూడా అప్పుడప్పుడు విశ్వాస జీవితంలో ఎదురవుతాయి. అప్పుడు ఆ విధంగా శ్రమలు ఎదురైనప్పుడు వాటిని ఎదుర్కొని మనం ధైర్యంగా నిలబడి మన ప్రాణంను కాపాడుకునేలాగా ఉండాలి. ఏ విధంగా అనగా సామెతల గ్రంథం 21వ అధ్యాయము 23వ వచనంలో తెలియచేస్తున్నట్లుగా మన నోటిని నాలుకను భద్రం చేసుకోవాలి. అప్పుడే మన జీవితంలో శ్రమలు ఎదురైనప్పుడు శ్రమల కారణంగా శ్రమలో కృంగిపోయి కృషించి హరించిపోకుండా మన ప్రాణంను కాపాడుకోగలం. కాబట్టి మన నోరు తెరచి పెదవులతో పలికే ప్రతి మాటను గూర్చి కూడా జాగ్రత్త వహించాలి. జీవమరణంలో నాలుక వశమై ఉన్నవని సత్యాన్ని గ్రహించి మాటలాడుటకు నిదానిస్తూ వినుటకు వేగిరపడాలి. అప్పుడు నోటి వలన నాలుక వలన వచ్చే ఫలాన్ని పొందకుండా ఉండగలం. కనుక ఒకసారి వాక్యం ఉన్న నీవు పరిశీలన చేసుకో. ఉదయకాల సమయంలో నీ నోటిను నాలుకను ఏ విధంగా ఉపయోగిస్తున్నావు? నీ నోటి మాటల వలన నీవు క్షేమాన్ని నీ జీవితంలో అనుభవిస్తున్నావా, లేకుంటే కష్టాన్ని చవిచూస్తూ ఉన్నావా? వాక్యంలో నీ ఆత్మీయ జీవితం ఏ విధంగా ఉన్నదో సరిచూసుకుని సరిచేసుకో. దేవుడి మాటలను మనందరి హృదయంలో ఫలింపచేసి నడిపించునుగాక. ఆమేన్. ప్రార్థన. మా రక్షణకర్తమైన మా దేవ, విలువైన పరిశుద్ధమైన మీ నామమునకు స్తోత్రములు తండ్రి. మేము మా నోటిని నాలుకను మహింపరిచే విధంగా ఉపయోగించే బుద్ధిని ప్రసాదించమని యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్.